Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. మనుషుల మధ్య బంధాలు ఎంత వేగంగా ఏర్పడుతున్నాయో అంతే వేగంగా రక్తపాతానికి దారితీస్తున్నాయి. నువ్వు నాకు దక్కకపోతే మరెవ్వరికీ దక్కనివ్వను అనే రాక్షస కోణం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటమే కాకుండా తనను తాను కూడా చితికి చేర్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. అక్రమ సంబంధం అనుమానమనే మంటల్లో పడి చివరకు పెట్రోల్ సెగలతో కాలి బూడిదైనటువంటి పరిస్థితి. కుర్రవి మండలం మోదుగులగూడెం గ్రామానికి చెందిన అంజయ్య మహబూబాద్ మార్కెట్ ఏరియాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాడు. 2 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో అంజయ్య జీవితం ఒంటరిగా మారిపోయింది. ఆ సమయంలోనే బానోతు పద్మ అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. పద్మ అప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. అటు అంజయ్య కూడా 3 పిల్లలు ఉన్నారు. అయినా వీళ్ల మధ్య అనైతిక బంధానికి దారితీసినటువంటి పరిస్థితి. కొన్నాళ్ల పాటు వీరి వ్యవహారం సాఫీగానే ఉంది. ఎప్పుడైతే పద్మ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం అంజయ్య గమనించాడో అప్పుడే అతడిలో పగ పెరిగింది. కక్ష పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతంలా మారి అతన్ని నిద్రపోనివ్వాల. పద్మ తన తల్లిగారింటికి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న అంజయ్య పక్కా ప్లాన్తో పెట్రోల్ బాటిల్ తీసుకుని వెళ్ళాడు. పద్మ ప్రగతి నగర్లోని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పద్మ మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి సమయంలో అతనిలో 1% కూడా కనికరం కలగల. ఆమెకు నిప్పు పెట్టినటువంటి వెంటనే మిగిలిన పెట్రోల్ని తన మీద కూడా పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా పూర్తిగా భీతావహంగా మారిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. 2 కూడా మంటల్లోనే ఉన్నారు. కేకలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో భయకంపితుల్ని చేసింది. వెంటనే స్పందించారు కొంతమంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 2ని అక్కడ దగ్గరలో ఉన్న ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈమెమో 2 పిల్లల తల్లి. అతడు అంజయ్య 3 పిల్లల తండ్రి. అనైతిక బంధం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొని ఇప్పుడు పూర్తిగా ఆ పిల్లలు అనాథలుగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తామన్నారు. ఎంత దుర్మార్గం చూడండి. మీరు అంజయ్యని స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. అతను అంజయ్య. సో బానుతు పద్మ ఆమె అక్రమ సంబంధం ఆమెతో ఈ అంజయ్య పెట్టుకోవటం వల్ల మళ్ళీ బానుతు పద్మ వేరే ఒకళ్ళతో సన్నిహితంగా ఉంటుందని చెప్పి అనుమానం పెంచుకున్నాడు. చూసారా, అక్రమ సంబంధం పెట్టుకుంటే, అనైతిక బంధాలు పెట్టుకుంటే, వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆఖరికి చావే గతి అని ఈ ఘటన కూడా మరొకసారి రుజువు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇక్కడ పిల్లలు అనాథలుగా మారిపోయారండి. పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. వాళ్ళకేం తెలుసు పాపం? వాళ్ళు ఇప్పుడు ఎవరు పెంచాలి, ఎవరు పోషించాలా, వాళ్ళ బాగోగులేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పెద్దలు చేసే తప్పుల వల్ల, పెద్దలు చేసే ఇలాంటి పనికి మాలినటువంటి పనుల వల్ల వాళ్ళ సుఖాల కోసం పిల్లల్ని బలి పశువుల్ని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇతనికేమో భార్య పోయింది, 2 సంవత్సరాలు అవుతుంది. భారత్ పద్మతో సన్నిహితంగా ఉన్నాడు. ఈమె వేరొకరితో నీదే అనైతిక బంధం, ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమెను చంపడం కాకుండా వీడు కూడా పెట్రోల్ పోసుకొని చనిపోయాడంట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా విషమంగా ఉంది 2 పరిస్థితి కూడా. వైద్యులు చెప్తున్నారు ఏం చెప్పలేని పరిస్థితి, అంత విషమ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అని. కానీ చాలా బాధాకరం. ఇక్కడ 2 పిల్లలు, అక్కడ 3 పిల్లలు వీధిన పడ్డారు. పెద్దలు చేసేటువంటి పాపాలకు పిల్లలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? తల్లి ప్రేమ వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది? ఇక్కడేమో తల్లి పోయింది ఆల్రెడీ. తండ్రి అయినా కనీసం మమ్మల్ని పట్టించుకొని మా బాగోగులు చూస్తాడు అనుకుంటే ఈ తండ్రి కూడా ఈ విధంగా అనైతిక బంధం ఉచ్చులో బిగుసుకుపోయి చంపటం కాకుండా తాను కూడా చనిపోయే వరకు పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. అక్కడ స్థానికులు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అధికారులు ఈ మేరకు ఆ పిల్లల్ని చేరదీస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నా కానీ తల్లిదండ్రుల ప్రేమ వేరు, బంధువులు ప్రేమ వేరు. సో డెఫినెట్గా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఆసుపత్రిలో పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.